కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన మరియు సంశోధన విభాగం నందు తూమాటి ధోనప్ప సాహిత్యం ఒకముఖ సేవ అనే జాతీయ సదస్సును నిర్వహించినటువంటి ఆచార్య ఎం రామనాథ నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పత్ర సమర్పకులు తమ పత్రాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మొదటగా నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి సార్ గారు ఈ అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో పత్ర సమర్పకులు మొదట రామనాథ నాయుడు సార్ గారు మరియు డాక్టర్ బి చక్రవర్తి, గంగరాజు, శ్రీమతి శైలజ, శ్రీమతి ఉషారాణి గారు వీళ్ళు తమ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి సంసిద్ధంగా ఉండండి కోరుతున్నాను. శరణు 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 శ్రీ తుమాటి ధోనప్ప గారికి శరణు 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 చేసదమయ్యా సంజీవప్ప కుమార శరణు చేసదమయ్యా సంజీవప్ప కుమార శత జయంతి ఉత్సవాలను ఘనముగా జరిపేము శరణు 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 ఈ ధోనప్ప గారికి శరణు 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 తూమెడు తూమెడు తుమ్మి పువ్వులు తెచ్చి మానేడు మానేడు మల్లె పువ్వులు తెచ్చి నీ శత జయంతి ఉత్సవాలను ఘనముగా జరిపేము శరణు 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 శ్రీ ధోనప్ప గారికి శరణు 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 ధరణిలో ఉరవకొండ కోదండ రామ ధరణిలో రాకెట్ల కోదండ రామ ధరణిలో మైసూరు కోదండ రామ శత జయంతి ఉత్సవాలకు జయ జయలు రామ శత జయంతి ఉత్సవాలకు జయ జయలు రామ. వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా సోదర రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపక బృందం, అటు విశ్వవిద్యాలయ అధికార అనధికార సభ్యులు, ముఖ్యంగా కులపతి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే ముందుగా సంతోషించింది మా కమిటీ. శతజయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు అందరం కూర్చొని ఇలా జరుపుతున్నామంటే తప్పనిసరిగా నేను వస్తాను, పాల్గొంటానని చెప్పడం జరిగింది. మా సోదరుడు సుధాకర్ గారు కూడా తప్పకుండా వెళ్దామని చెప్పన్నారు. ఇంత ఈ ఉత్సవం చూసి కరెక్ట్గా మేము చేసిన గురువు గారు, నేను పులివెందుల డిగ్రీ కళాశాలలో 1981-87 వరకు తెలుగు అధ్యాపకులు పనిచేస్తున్న రోజుల్లో ధోనప్ప గారు నాకు చెక్క భజన శిక్షణ శిబిరం 6 వారాల పాటు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రారంభోత్సవానికి ముగింపు సమావేశం కూడా వచ్చాడు. నా పిహెచ్డి థీసిస్కు జానపద నృత్య కళ మీద మొట్టమొదటి పిహెచ్డి కారణంగా ఆయన ఎక్స్పర్ట్ మెంబర్, రామరాజు గారు చైర్మన్, ధోనప్ప గారు, నాగయ్య గారు, వీళ్ళు ముగ్గురు మెంబర్. అక్కడ చూసి ఆ శిక్షణ శిబిరంలో చూసిన విషయాన్ని చూసి మళ్ళీ ఇటు ధోనప్ప గారితో అనుబంధం. మాది అనంతపురం జిల్లా ధర్మవరం మండలం సుబ్బారావుపేట కుగ్రామం, ఆయనది అక్కడ ఉరవకొండ రాకెట్ల సుబ్బారావుపేట. అక్కడ పనిచేస్తున్న రోజుల్లోనే నా థీసిస్ చూశాడు, అయిపోయింది. వైస్ ఛాన్సలర్ అయ్యారు. జానపద కళా శాఖ లెక్చరర్ పోస్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. రాజమండ్రిలో జానపద సాహిత్యానికి కూడా లెక్చరర్ పోస్టు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నేను అప్లై చేశాను. చేస్తే ఏం చేస్తారు, జానపద కళా శాఖ అప్లికేషన్ రాలేదని పక్కన పడేశారు, రాలేదు అని. నేనేమో జానపద సాహిత్యం లెక్చరర్ పోస్ట్ అంటే జానపద భాగంగా చెప్పి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత టీడీ ప్రసాద్ ఈసారి ఉన్న టైంలో, బాబు నువ్వు సార్ నేను జానపద కళా శాఖ అప్లై చేశాను, మీరు జానపద సాహిత్యం అన్నారు ఇదంటే, అప్పుడు రికార్డు తీస్తే అప్లికేషన్ రాలేదని మూలపెట్టేశారు. అప్పుడు సార్ మీరు ఇంటర్వ్యూకి పోవడానికి వీల్లేదు, లోపలికి రావడానికి వీల్లేదు అన్నారు. అప్పుడు మామూలుగా ధోనప్ప గారు ఆడుకునేది ఎక్కడికి వెళ్ళినా ఎంఏ చదువుకున్న రోజుల్లోని పంచకట్టే అలవాటు ఉండేది. అప్పుడు పంచకంచ కట్టి విద్యార్థులు స్నేహితులంతా వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూ పోకుండా బాగుండదని చెప్పేసి ఏంటి పరిస్థితి ఏం లేదా చెప్పారు. ఒక అభ్యంతరం ఏం లేదు, నాకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది, నేను గురుగారు చూసి వెళతానన్నా. లోపలికి ఇంటర్వ్యూ జరుగుతున్న లోపలికి వెళ్ళి కాఫీ ఇచ్చా వేస్తాను నమస్కారం పెట్టి వచ్చేసి వచ్చిన తర్వాత అందరు అక్కడ మామూలుగా ఎందుకు రాదని చెప్పి గలాట పెట్టుకొని ఇంటర్వ్యూస్ ఆపుతానని భయపడ్డారు. ఆ అవసరం ఏదని చెప్పి వచ్చేసాను. మళ్ళీ విషయం చెప్పారు గురువుగారికి. వెంటనే
ఈసీలో పెట్టి డెప్యుటేషన్ మీద జానపద కళల శాఖ అధ్యాపకుడిగా నన్ను తీసుకోవడం జరిగింది. ఆ విధంగా తీసుకోవడం వల్లనే నేను మీ ముందు ఈ నిలబడగలిగే శక్తిని ప్రసాదించేది ఆడుతూ జానపద కళాకారులు గురువు గారు విశ్వవిద్యాలయ స్థాయికి ఇక్కడ తీసుకుని వచ్చారు. ఆ తర్వాత మొత్తం రాష్ట్రంలో ఆయన పుస్తకాలు తెలుసు. తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గేయాలన్నీ కూడా సేకరించారు. నేను జానపద నృత్యాల మీద అంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా కూడా ఇందాక చెప్పారు మిత్రులు అక్షయ్ గారు, కోలాటం, చెక్కభజన, ఉరుములు, గురవయ్యలు ఇలాంటి కళాకారులతో కలిసి దొరప్ప గారు కంపెనీలో చూడు విద్యార్థులతో అన్ని రాష్ట్రాలకు ఈ యూత్ ఫెస్టివల్కి వెళ్ళేసే అవకాశం కలిగింది. నేర్పించే జానపద కళల శాఖలో ఇదే శాఖాధిపతిగా డీల్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఉన్న ఈ టైంలో కరెక్ట్గా మనకు దగ్గర 6 పేపర్లు ఉన్నాయి. ఇది టైం చూసేసుకొని వీటిలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాటలు అనేక ఇసురాయ పాటలు, తెరగలి పాటలు అంటారు. అది ఇక్కడ నుంచి కర్ణాటక పక్కనే కాబట్టి ఉంటాయి. అన్నింటిలో కూడా మీకు హాస్య గేయాలు చాలా చక్కగా కోలాట పాట రూపురేఖలు అనే పాట వ్యాసాలు ఉన్నాయి తెలుగులో కొత్త వెలుగులు. హాస్య గేయాలు కూడా తీసేశారు. అక్కడ వాటిలో కంప్లీట్ కోలాటం గురించి మనకి ఇక్కడ కూడా ఉంది. వాడు ఎట్ట చెప్పారు చూడు, ఇక్కడ దయ్యా తద్ది మూత కోలాటాన్ని మొదలుపెట్టేటప్పుడు ఏ విధంగా అంటారు కూడా అనంతపురం జిల్లాలో, అది కర్ణాటక. ఇక్కడ దయ్యా తద్ది మూత, ఇక్కడ దయ్యా తద్ది మూత, గానల నాయిక ఈశ్వరి గానల నాయిక, రాజామూర్తి మూవల్లిక గానల నాయిక. గణనాయకులు కోపు రకరకాల కోపులు ఉంటాయి. తర్వాత కోపు ఈ కోపు నుంచి ఇంకో కోపుకు వెళ్ళేటప్పుడు ఓసెలగట్టి దిందత్ తగు దిమ్ము చెమ్మతుకు తల ఎలుద్ది కాడ హెచ్చరికన్నా లోగుద్ది కాడ భయముండన్న తాళం కాడ తప్పేవన్నా మధ్యల కాడ మరిసేవన్న దిందత్ తగు దిమ్ము చెమ్మతో శివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ తాళం మార్పు చేసి ఇలాంటి కోపుల రకాలు కూడా దొరప్ప గారు ఆ వ్యాసంలో చెప్పడం జరిగింది. అంతేకాదు చూడండి కోలాటం, కోలు అన్న పదాన్ని ఎట్లా వారు జానపదులు ఎట్లా చేస్తారు. ఇడతయ్యా తత్తిముత కోలుకోలల్లా సెలియా మేలుకోలల్లా దిందరి కోలుకోలల్లా సెలియా మేలుకోలల్లా ఆవులల్లా గోవులన్నా అవలగాసే బాలుడన్నా సన్న సర్లది సన్న సిక్కిము పిచ్చి గొడ్లు భూజాన పెట్టే కోలుకోలల్లా సెలియా మేలుకోలన్నా. ఇది ఒక లయ రాగ తాళ భేతలు జరుగుతుంది. మళ్ళా కోపుకి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా దొరప్ప గారు సేకరించారు ఈ పాట. ఓసెలగట్టి కులుకోలు కోలే కొలన్న కోలుకోలే కొలన్న కోలుకోలే. కోలనే పదాన్ని రకాల ఎట్లా విరుపులు కూడా దొనప్ప గారు కరెక్ట్గా దాన్ని వివరంగా చెప్పడం జరిగింది. కొలుకోలు కోలే కొలన్న కోలుకోలే కొలన్న కోలుకోలే కొలన్న కోలుకోలే. మధ్యన్న పూడెండ మన ఊరి రచ్చబండ కాసుకోక్క దండ ఘనమైన ఊరవకొండ కొల గ్రామాల పేర్లు ఈ గేయాల్లో మనకు అన్ని ఊర్ల పేర్లు కూడా ఇక్కడ కూడా వచ్చేస్తుంటాయి, అవి కూడా ఉంటాయి. ఇలాంటి ఎన్నో గేయాలు సేకరించి వాటిలో థియరిటికల్ చెప్పడం జరిగింది. కానీ నా అదృష్టం కొద్ది గురువు గారు ఎగ్జిక్యూటివ్ ఉండడం వల్ల ఆ థీసిస్ చదవడం వల్ల నేను ప్రాక్టికల్ చెప్పే అవకాశం కంప్లీట్గా ఎంతోమంది ఇంకొకటి మామూలుగా కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్క అధ్యాపకులు కూడా అందరూ కళాకారులుగా నేర్చుకున్నారు. మనకి దొడ్డాట ఇవన్నీ వీటిలో యక్షగానం సంబంధించిన కొంత మిత్రుడు కూడా ఇక్కడ టీచరు కర్ణాటక రాష్ట్రంలో ప్రతి జానపద గేయాలు జానపద నృత్యాలు కూడా నేర్చుకుని ప్రదర్శిస్తారు. అది తెలుగు రాష్ట్రంలో థియరీ చెప్తారు కానీ ప్రాక్టికల్ కొద్దిగా తక్కువగా ఉన్నారు. ఇది ఒప్పుకో తప్పదు. ముఖ్యంగా తెలుగు శాఖ రామనాథ్ నాయుడు గారు ఇప్పటి నుంచి ఫస్ట్ టైం కాదు, మా కంప్లీట్గా దగ్గర 5-6 ఏళ్ళ నుంచి కూడా తెలుగు శాఖలో ఇంత పెద్ద ఎత్తున పక్క రాష్ట్రంలో తెలుగు శాఖ మొత్తం గుర్తింపు చేయడానికి ఎన్నో సదస్సులు చేయడం. ముఖ్యంగా ఇక్కడ ఈ శతయించ ఉత్సవ దొరప్ప గారిని ఇక్కడ చేయాల సంకల్పం జరిగిందే. అందుకు ముఖ్యంగా నేను గురువు గారిని ఇక్కడ స్మరించుకునే అవకాశం కల్పించినందుకు విశ్వవిద్యాలయ అధికార సభ్యులకు అందరూ కూడా నేను నమస్సులు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఈ పేపర్స్ సంబంధించి వీటికి వెళ్ళిపోదాం. ఈ టైం మనం కంప్లీట్గా ఎన్ని గంటలు క్లోజ్ చేయాలో రామనాథ నాయుడు గారు చెప్పాలి. 6 పేపర్లు ఉన్నాయి, ఎన్ని గంటలు క్లోజ్ చేయాలో ఆ టైం ప్రకారం మనం ఇప్పుడు 12:15 అయింది. 6 ఉంటే 6 1 గంట, ఒక్కొక్కరు 10 నిమిషాల చూడండి మీ టైం. ఒక్కొక్కరు 10 నిమిషాలు సరిపోతుందా చూడండి. 10 నిమిషాలు ఒక్కొక్క పేపర్ చేయాలి. ముందుగానే ముఖ్యంగా రామనాథ నాయుడు గారితోనే మొట్టమొదటి పేపర్ ఉంది. ఆయనే వచ్చి 10 నిమిషాలు కరెక్ట్గా ముగిస్తే మిగతా వాళ్ళు 5 మంది కూడా ముగించడానికి ఉంటుంది. వారికి స్వాగతం రోజు వారి పేపర్ ప్రజెంట్ చేయవలసింది కోరుతున్నాను. సరే, దొరప్ప గారు బహుమతులకు సంబంధించి వారు చెప్తారు కాబట్టి నేను ఓన్లీ మధ్యలో మీకు ఆయన సేకరించిన పాటలే మీకు పాడి వినిపించే అవకాశం ఉంది. రామనాథ నాయుడు గారు రావాలని కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. మొదటగా ఆచార్య తుమ్మాటి దొనప్ప గారి శత జయంతి ఉత్సవ కమిటీಗೆ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మన విశ్వవిద్యాలయాన్ని గుర్తించి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అభిలషించి దాంతోపాటు మొన్న బెంగళూరులో జరిపారు. నేను విషయం చూశాను. తుమ్మాటి సుధాకర్ గారు పాల్గొనడం, నేను ఆయన మళ్ళీ ఇంత దూరం వస్తారా రాగలరా అనేసి అనుకున్నాను. కానీ ఆయన ఏదో ఇంకొక విషయం, వాళ్ళ నాన్నగారి మేనమామకు మైసూరు మహారాజా వారు గండపేరుండ అని పురస్కారం ఇచ్చారని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి నిన్నంతా కసరత్తు చేశారు ఆయన. మేము నిన్న వచ్చినా కూడా ఆయనతో టైం స్పెండ్ చేయలేకపోయాం. ఎందుకంటే తప్పుగా భావించద్దని సార్, ఎందుకంటే ఈ నిన్న ఒక కార్యక్రమం ఉన్నింది. ఇక్కడ ఏదో ఒక డీన్ అకాడమిక్గా ఉండడం వల్ల వైస్ ఛాన్సలర్తో పాటు ఉండాల్సి వచ్చింది. కాబట్టి నేను పొద్దున నాగశేషికి ఫోన్ చేశాను, అయ్యా సార్ విచారించారా, టిఫిన్ తిన్నారా, ఎందుకంటే మీరు అతిథులు, మిమ్మల్ని గౌరవించుకోవడం మా సౌభాగ్యం. ఇకపోతే సార్ ఒక మాట అన్నారు, మనం ఎప్పుడూ ఆయన తుమ్మాటి దొనప్ప గారు అనంతపురం జిల్లా రాకెట్ల గ్రామంలో జన్మించారు, ఈ సంవత్సరంలో జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పుకుంటూ వస్తారు. ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వస్తారు. అది కాకుండా మనం ఎందుకంటే మీరు సలహా ఇవ్వడం వల్ల 6 దొనప్ప గారి పైన వివిధ పత్రాలు సమర్పించమని, మా స్వార్థం కూడా ఉంది ఇక్కడ. ఏమంటే మా పరిశోధక విద్యార్థులు 6 పరిశోధక విద్యార్థులు ఉన్నారు సార్, నా దగ్గర పరిశోధన చేస్తున్నారు. వాళ్ళకే ఇస్తే ఎందుకంటే మన నాన్నగారి పరిశోధన విభిన్నమైంది. ఆయన వేరే కోణంలో చూస్తాడు పరిశోధన అంటే. కాబట్టి ఆ పరిశోధకులకు అర్థమవుతుంది ఏ విధంగా పరిశోధన చేయాలి. ఆయన పుస్తకాలు చదివితే చాలా అర్థమవుతుంది ఆయన కోణాలు అనేసి మా విద్యార్థులకే పేపర్ ప్రజెంట్ చేయమన్నాము. అలాగే మా అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా పేపర్ ప్రజెంట్ చేయమన్నాం. ముఖ్యంగా నేను చిత్తూరు జిల్లా పైన పరిశోధన చేసేటప్పుడు జానపదం పైన, అప్పుడు ఒక పుంగనూరు సంస్థానం ఉంది. ఆ సంస్థానంకి సంబంధించి చదువుతున్నప్పుడు అక్కడ దొనప్ప గారి సంస్థానాలు సాహిత్య పోషణం అనే పుస్తకాన్ని తీసుకున్నాను. అక్కడ ఆయన చదివాను. అంటే ఎవరు రాశారనేది ఉండదు, అంటే ఆయనకి దొరకలేదు. ఎందుకంటే అటువంటి రచయితలను ఆయన గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. అదే ఆయనలో ఉన్న విభిన్నత. కాబట్టి ఆయన అప్పుడే మాట్లాడుకుని కన్నడంలో చెప్పినా కూడా సార్కి అంత అర్థమవుతుంది. దొనప్ప గారికి విద్యార్థి దశలోనే ఆయనకి నాటకాల పైన
ఎక్కువ ఆసక్తి ఉండేది. అదేవిధంగా చింతామణి నాటకంలో చిత్రగాను, సుభద్ర పరిణయంలో సుభద్రగాను, మోహిని రుక్మాంగద పాత్రను పోషించి అందరినీ మెప్పించారు. అలాగే సాయిబాబాగాను, అతడి శిష్యుడుగాను, అలాగే మహావిష్ణువు పాత్రలో ఆయన మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు. ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే ఆయన రసపోషకుడు. అలాగే ఆయన్ని చూస్తే ఆయన చెప్పారు ఆ ప్రాంతంలో ఆయన విష్ణువు ఎవరు, రాముడెవరు, కృష్ణుడెవరు అంటే రామారావే. కాబట్టి అటువంటి రామారావుకి ఇతను సన్నిహితుడు కావడం, ఆయన్నే మొదటి వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేయడం తెలుగు విశ్వవిద్యానిలయానికి చెప్పుకోదగిన విషయం. అలాగే ఆయన చిన్ననాటే ఆదర్శ శిఖరాలు, చంద్రుడు, కలువ, అన్వేషణ వంటివి చిన్నప్పుడే రాసి పెద్దల మన్ననలను పొందారు. ఆయన ఎన్నో సాహిత్యానికి సంబంధించి జానపదం మొదలుకొని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వంటి వివిధ రంగాలలో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి దొనప్ప గారు. ఆయన్ను సవిసాచిగాను, సాహితీ కృషివలుడుగాను ఆయన్ను గుర్తించారు. అదేవిధంగా ఆయన నేను ఇప్పుడే చెప్పాను, కొన్ని ఆయనకి బాగా పేరు తెచ్చినవి ఆంధ్ర సంస్థానాలు సాహిత్య పోషణ, భాషా చరిత్ర వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు. అంటే నాకే తెలియలేదు ఆయన ఈ రచన చేశారని. మా శైలజ గారు తెలుగులో కొత్త వెలుగులు అనే విషయంపై నేను మాట్లాడతానన్నారు. అంటే అది ఎవరిది? దొనప్ప గారి తెలుగులో కొత్త వెలుగులు అని టాపిక్ చేంజ్ చేసుకోండి అని చెప్పాను. ఆ విధంగా ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్దరత్నాకరము, తెలుగు మాండలిక శబ్దకోశం వంటి అనేక రచనలు, అంటే దాదాపు 13 రచనలు చేశారు. ఇంకా అముద్రిత వ్యాసాలు, రచనలు ఉన్నాయి. వాటిని వెలుగులోకి తీసుకురావడానికి వారి కుటుంబ సభ్యులు, ఈ శత జయంతి కమిటీ వారు చాలా కృషి చేస్తున్నారు. ఇక దొనప్ప గారు ఉత్తమ ఉపాధ్యాయులుగాను, ఆదర్శ పరిశోధకులుగాను, ప్రసిద్ధ భాషావేత్తగాను, పరిపాలనా దక్షులుగాను, జానపద సాహిత్య సంగ్రాహకుడుగా ఖ్యాతి పొందారు. వాళ్ళు కన్నడం వాళ్ళకి అంతగా ఎక్కువగా అర్థం కాలేదు. ఇది మనకందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన అనేక శిష్య బృందాన్ని సమకూర్చుకున్నారు. అంటే శిష్య బృందం ఇప్పుడు ఏదో కొంతమంది టైంకి వస్తారు, పోతూ ఉంటారు. కానీ ఆయన దగ్గర 60 మంది విద్యార్థులు పరిశోధన చేశారు. అంటే 20 మంది ఎంఫీలు, 40 మంది పిహెచ్డి పట్టాలు తీసుకున్నారు. అటువంటి పెద్ద ఆయన శిష్యుల పైన ఎనలేని వాత్సల్యం చూపేవారు. అందుకే వాళ్ళు మా మాస్టారు అని పిలిచేవారు. అదే ఒక చోట చదివాను నేను, సరస్వతికి కనురెప్ప, సాహిత్యానికి తెప్ప, మా తెలుగుకు ఎంతో గొప్ప మా మాస్టారు దొనప్ప అని కీర్తించారు. అది చదువుతున్నప్పుడంతా చాలా సంతోషమవుతుంది. ఇకపోతే నాకు ముఖ్యంగా దొనప్ప గారిని చదివేటప్పుడు మా గురువు గారు, నేను బెంగళూరు యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుకున్నాను సార్. అక్కడ మామూలుగా మనం తప్పులు చదువుతుంటాం. తూ అనేది దీర్ఘం ఉంది, మళ్ళీ దోనప్ప అంటాం, ఏయ్ అనేవాడు మా సుబ్బారావు గారు సార్. అంటే దానికి దీర్ఘం లేదు అని. తూమాటి
దొనప్ప అని. ఎందుకంటే అప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం కాబట్టి ఆయన పేరు. ఎందుకంటే నాకు ఈ ఆంధ్ర సంస్థానాలు సాహిత్య పోషణం గ్రంథంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని జమీందారులు, పశ్చిమాంధ్రలోని పాలయాలు, తెలంగాణలోని సంస్థానాల పోషణలో ఎందరో అజ్ఞాత కవులు తెలుగు సాహిత్యాన్ని ఎలా పరిపుష్టం చేశారో ఆయన ఆ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఆ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మూడు సార్లు ఆయనకి పురస్కారాలు అందించారు. ఇక తెలుగు భాషా సారస్వతాలకు ఆచార్య దొనప్ప గారి సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఇప్పటికీ ఆయన పేరు మీద వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రతిభ చూపే వారికి బంగారు పథకాలను అందిస్తున్నారు. ఆయన శత జయంతి ఉత్సవాలను హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి గారి తెలుగు విశ్వవిద్యాలయం ప్రారంభించడం అభినందనీయం. వారి కుటుంబ సభ్యులు, శిష్యవర్గం కలిసి ఇటువంటి కార్యక్రమాలని జరుపుతున్నారు. వారికి మనం బయట రాష్ట్రంలో ఉన్న తెలుగు విభాగాలు వారికి అండదండలుగా ఉండి మనకు వారు సపోర్ట్ చేస్తారు. మనము వాళ్ళకి సపోర్ట్ చేసుకొని ఆయన పైన ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని, పరిశోధనలు చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించడానికి నమస్సులు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. నాయుడు గారు ఒక నిమిషం ముందుగానే పిలిచారు. ఇది అందరూ పాటించాలి. 10 నిమిషాలు కూడా తీసుకోవచ్చు. నేను చేసేటప్పుడు కరెక్ట్గా మనకు వాయిద్యం అని రాసే అలవాటు, ఎకారవి. కానీ నా చెవు పట్టుకొని, ఎంటుకలు పట్టుకొని, వంగబెట్టి ఇట్లా మామూలుగా ప్రేమతో గుద్ది వాద్యం అని నేర్పించాడు. ఇప్పుడు కూడా నా విద్యార్థులకు చెప్తున్నారు, వాద్యం ఎకారం ఉండదట. అలాంటి భాష నాకు కూడా కొన్ని తెలుసుకోలేము, అలాంటి చెప్పేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. సరే, ఇప్పుడు మనకు టైం కూడా ఒక నిమిషం ఆయన మిగిలిచ్చాడు కాబట్టి ఆ నిమిషం మీకు పూరించి మీకు నెక్స్ట్ 2 అవర్కి ఇచ్చేసారు. కపిల పాఠాలు తెలుసు, జానపద నీటితో యంత్రాలు, గూడ వేయడం. గూడ ఇక్కడ కూడా ఇప్పుడు పెద్దలు చూసారు తెలియదు. ఇది పాత సినిమాల్లో భార్య భర్తలు ఇలా ఊగుతారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే సినిమాల్లో కనిపిస్తుంది. గూడ తర్వాత యాతం పాట, యాతం తర్వాత కపిల, అంటే ఎద్దులతో నీటితో యంత్రాలు. ఈ యంత్రాలు తెలియదు. ముఖ్యంగా సుప్రభాతం ఇప్పుడు వచ్చింది. దొనప్ప గారు ఆ తెలుగులో కొత్త కూడా జానపద కాల సంపద కపిల పాటలు తీరుతెల్లులు అనే దాంట్లో వ్యాసంలో సుప్రభాతం ఇప్పుడు వచ్చింది. పల్లెటూరులో ఒకప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు మూల చుక్క, ఇప్పుడు టైం మూల చుక్క పొడుస్తుంది కరెక్ట్గా 4 గంటలకు. ఆ మూల చుక్క తొలికోడు కోత వేసిన వెంటనే ఘాటికొని ఎత్తులు తీసి కపిల దగ్గరికి అక్కడ పాట పడతారు. బాయికి మేమొచ్చినామో మేలుకోయ బాయి గంగా, బాయిడిచి మేము పోతే నిమ్మలంగా నిద్రపోయే హే చక్చన. ఈ రాగం పూర్తిగా పాడతారు ఇద్దరు, 3 కాండ్లు. ఇది తెలంగాణలో ఒకే కాడి, రాయలసీమలో 3 కాండ్లు. ఇప్పుడు కర్ణాటకలో ఎలా తోలుతారో కపిల వాళ్ళు ఎవరు తెలుస్తుంది. ఇది ఆ రాగాన్ని వినిపించిన వెంటనే పల్లెటూరుటువంటి అమ్మలక్కలు కోడలు లేసి పాసి కసువు నూకి పొయ్యిలో బూడిద ఎత్తి పేడ తెచ్చి పిసికి కల్లాపు చల్లి ముగ్గేసి మజ్జిగ చెల్లి, ఇలాంటి పనులు. ఆ పని పాటలు, పనిలోని శ్రమను మర్చిపోవడానికే పాటలు పుట్టాయి. అది తెలుసు మనకందరికీ. ఆ పని లేదు కాబట్టే ఈరోజు కంప్లీట్గా రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయి అని ఈ జానపదులు కంప్లీట్గా అన్ని పనులు చేసేవాళ్ళు. అంతేకాదు ఇంకోటి, అదిగదిగో అనంతపురమో, అదిగదిగో అనంతపురమో దానంచనేమో ఉరవకొండ, కన్నెలుండేది కందుకూరు, రంబలుండేది రాకెట్లా. హే చక్తన. ఆ చక్త ఎద్దులు అదిలించే భాష ఎలా వస్తాయి, ఇవన్నీ సేకరించి కపిల పాటలు దాంట్లో తెలుస్తుంది.
నేను పుస్తకం రామనాథ్ గారికి ఇచ్చారు, 300 పాటలు సేకరించారు. అది గ్రామీణ సంస్థ పుస్తకంలో ఇలాంటి పాటలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని సేకరించి భావితరాలకు అందించిన తపనతో దొనప్ప సారు నాకు చెప్పడం జరిగింది. పుస్తకం కూడా సపరేట్గా ఉంది, అది దొరికింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత మిత్రుడు డాక్టర్ బి నాగశేషి గారు